నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్లు ఆకతాయిలకు అడ్డాగా మారాయి. కోట్లు వెచ్చించి కట్టిన ఇల్లు నిరుపయోగంగా ఉండడంతో మందుబాబులు జలసాలు చేసుకుంటున్నారు. తలుపులు, కిటికీలు, పైపులు, గ్రిల్స్ వంటి విలువైన సామాగ్రిని ఎత్తుకుపోతున్నారు. నిజామాబాద్లో డబుల్ ఇళ్లలో దొంగల బీభత్సానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఇల్లు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం పేదలకి నమ్మబలికి పెద్ద ఎత్తున నిజామాబాద్ జిల్లాలో 14,000కు పైగా డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేసింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నాగారంలో ఉన్న 400 ఇల్లు ఏదైతే నిర్మించారో ఆ నిర్మించిన ఇళ్ళకి ఇటీవల గత వారం రోజుల క్రితం పెద్ద ఎత్తున దొంగలు పడ్డారు. మొత్తం ఏదైతే గత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్మించిన ఇళ్లకు సంబంధించి కిటికీలు, అలాగే దర్వాజాలు, ఏదైతే డోర్స్ ఏవైతే ఉన్నాయో సంబంధించిన అన్నీ కూడా దొంగిలించడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున గంజాయికి అడ్డగా మారిందని చెప్పి ఇక్కడ స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. మందుబాబులకు రాత్రి సాయంత్రం అయిందంటే ఇక్కడ పెద్ద ఎత్తున మందుబాబులు వచ్చి ఇక్కడ మందు తాగుతూ తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. చూడొచ్చు మనం విజువల్స్ ఏదైతే డబుల్ బెడ్రూమ్ సంబంధించిన 400 ఇల్లు ఇక్కడ నిర్మించారు. ఈ 400 ఇళ్ళకి సంబంధించి ఎక్కడ కూడా ఒక ఏ ఇల్లు చూసినా కూడా మొత్తం అంటే ఏదైతే గిల్స్ అన్ని ఎత్తుకెళ్ళడం జరిగింది. దొంగలు పడుతున్నారు. ఇటీవల వారం రోజుల క్రితం పెద్ద ఎత్తున దొంగలు పడ్డారని చెప్పి స్థానికులు కూడా చెప్తున్నారు. ఏదైతే డబుల్ బెడ్రూమ్ సంబంధించి కిటికీలు కానీ మొత్తం ఇనుప రాడ్లకు సంబంధించి అన్ని కూడా ఎత్తుకెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో సుమారు 400 పైగా ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడ పెద్ద ఎత్తున దొంగలు పడ్డారు. మందు బాంబులకి, గంజాయికి అడ్డాగా మారిందని చెప్పి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ డబుల్ బెడ్రూమ్ కట్టారు, కోట్ల రూపాయలు ఇప్పటివరకే వెచ్చించి కట్టిన డబుల్ బెడ్రూమ్ ఏవైతున్నాయో అవన్నీ కూడా వృధాగా అయిపోయాయని చెప్పి స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒకసారి స్థానికులు ఉన్నారు, మాట్లాడి చెప్పేది చెప్పండి. కోట్ల రూపాయలు డబుల్ బెడ్రూమ్ కట్టారు, మీరు ఇవ్వలేదు, ఎలా చూస్తారు? టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకన్నా ముందు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇండ్లు నిర్మించి ఇస్తాం, డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది. హామీలో ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే పద్ధతిలోనే నిర్మించడం జరిగింది. కానీ అది నిజమైన లబ్ధిదారులకు కానీ నిరుపేదలకు కానీ ఈ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపన పోలేదు. అధికారంలో ఉన్నన్ని రోజులు ఇవి కట్టి వదిలేయడం వల్ల ప్రజాధనం వృధా అయింది తప్ప ఉపయోగం లేదు. ఎందుకంటే వీటికి కనీసం మనిషి ఉండేటట్టు లేకుండా కిటికీలు, డోర్లు అన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. దొంగలు పడుతున్నారని అనేక సార్లు మేము కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వం స్పందించలేదు. ఇక్కడ సాయంత్రం 6 అయిందంటే ఇక్కడ అడ్డాగా మారుతున్న పరిస్థితి. ఎందుకంటే ఆకతాయిలకు అడ్డాగా మారింది ఇది. సాయంత్రం 6 అయిందంటే తాగడము, ఇక్కడ అమ్మాయిలు తీసుకురావడము, గాంజాయి అమ్మడము. ఆడపిల్లలు సాయంత్రం 6 అయిందంటే ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళి షాప్కి వెళ్ళాలన్నా ఇబ్బంది అవుతుంది. పనికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి రావాలన్నా కూడా ఇబ్బంది అవుతూ ఉన్నది. పోయే వాళ్ళ మీద తాగిన మత్తులో దాడులకు పాల్పడుతున్నారు. అనేక సార్లు మేము పోలీస్ కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం నుంచి కానీ పోలీస్ నుంచి కానీ ఎట్లాంటి స్పందన లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్నా వీటిని రిపేర్ చేసి నిజమైన నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందే విధంగా చూడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కట్టిన వృధా కాకుండా చేయాలంటే ఏం చేయాలి? గరీబ్ వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు రెంట్కున్న వాళ్ళకి, ఇప్పుడు కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే చనిపోయిన మనిషిని ముట్టుకోవడానికి లేదు, ఉంచొద్దు మా ఇంట్లో అన్న వాళ్ళకి. గరీబ్ వాళ్ళని చూసి కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం అన్న గుర్తించి పేద ప్రజలకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తే కొద్ది అన్న బాగుంటుంది. ఇక్కడ నివసించే వాళ్ళకి బాగుంటుంది, ఇచ్చిన వాళ్ళకి బాగుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా కూడా ఫిర్యాదు చేశారా పోలీసులకి? ఇక్కడ డబుల్ బెడ్రూమ్ విషయంలో పోలీసులకు చెప్పినాం, దరఖాస్తులు ఇచ్చినా, అన్ని ఇచ్చినా, మేము రెస్పాన్స్ తీసుకోలేరు. వాళ్ళు అడ్డగా మారుతుంది. ఇక్కడ తాగుపోతులు మస్తు వస్తారు. ఏమన్నా అంటే రివర్స్ మా మీదనే వస్తారు వాళ్ళు కొట్టేతందుకు. తలుపులు పోయినాయి, అన్ని వీక్క పోయినాయి. పేద ప్రజలకు ఇస్తే, కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, పేద ప్రజలకు ఇస్తే చాలా మంచిగా ఉంటుంది. ఇలా ఏదైతే కట్టిన డబుల్ బెడ్రూమ్ అవుతున్నాయో అవి రిపేర్ చేసి ఇవ్వాలని చెప్తారు. ఏం చెప్తామమ్మా ఇలాంటి పరిస్థితి ఉన్నది కదా? చెప్పాలా, తెలంగాణ వచ్చినప్పుడు అప్లికేషన్లు ఇచ్చిన అవన్నీ నానిపోతున్నాయి, ఎలుకలు కొడుతున్నాయి. ఇచ్చిన లేడు. తెలంగాణ ఆఫీస్కి ఇచ్చేసిన నేనైతే మిమ్మల్ని రేవంత్ రెడ్డి అనే పట్టించుకొని లేని వాళ్ళకు మంచిగా చేసి ఇస్తే మంచిది అని నేను అంటున్నాను. మొత్తంగా చూడొచ్చు. ఇంకోసారి మాట్లాడించే ప్రభుత్వం నిజంగా ఎట్లుందమ్మా పరిస్థితి? ఇక్కడ చూసినా కదా, ఇక్కడ నిజంగా పోలీసులు కంప్లైంట్ చేశారా మీరు ఎప్పుడన్నా? పోలీస్ కంప్లైంట్ చేసినా కానీ పట్టించుకోలేరండి. ఎందుకంటే మాకు ఉండడానికి కూడా చాలా ప్రాబ్లం అవుతున్నది. తాగడము, తినడం, జూదమాడడం, అమ్మాయిలు తెచ్చుకోవడము. ఎందుకు ఇట్లా తెచ్చుకుంటున్నారు అంటే మామికి రివర్స్. మేము బరాబర్ ఉంటాం, కూర్చుంటాం, తాగుతాం, మీరేంది మాకు అనేది, మాకు పట్టించుకోవద్దు అని చెప్పేసి మాకే ఉల్టా రివర్స్ అవుతున్నారు. వాళ్ళకి మేము భయపడవలసి వస్తున్నది.
మరి ఎక్కడికెళ్ళి గరీబులకు చూసి ఇవ్వాలని కోరుతున్నాం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా కానీ గరీబులకు చూసి ఇవ్వాలి. ఇది మొత్తంగా ఏదైతే డబుల్ బెడ్రూమ్ గత ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఏవైతున్నాయో అవి వృధా కాకుండా అవిటిని కొద్దిగా రిపేర్ చేసి పేద ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళకి కేటాయించాలని చెప్పి ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ పోలీసులు చొరవ తీసుకొని ఇక్కడ పెట్రోలింగ్ చేస్తూ పాటు ఏవైతే కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఏవైతున్నాయో వీటిని మరమ్మతులు చేసి బీద ప్రజలకు ఇవ్వాలని ఇక్కడ కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్.